సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహం వారికి సింహలగ్నం అనుకోండి, సింహరాశి అనుకోండి, మీకు ధనపరంగా అభివృద్ధి లేదనుకున్నా, లేకపోతే వివాహం కుదరట్లేదనుకున్నా, లేకపోతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరిగి డౌన్‌ఫాల్ అవుతున్నాయన్నా, కెరీర్ పరంగా ఎదుగుదల లేకపోతుందని, లేకపోతే రుణరోగ శత్రువులు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏమిటి? అసలు మీ ప్లానటరీ పొజిషన్స్‌లో ఏది స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఏది స్ట్రాంగ్ చేసుకుంటే మీకు బావుంటుందనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సింహలగ్నానికి అధిపతి రవి అవుతాడు. డిగ్నిఫైడ్ నేచర్ చాలా బావుంటుంది మీకు. చిల్లర పనులు చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా సరే డిగ్నిఫైడ్‌గా ఉండాలి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆ డిగ్నిఫైడ్ తగ్గదు. అది సింహలగ్నం యొక్క తత్వం. అయితే మీ లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు ఎవరు? అసలు దాన్నెలా స్ట్రాంగ్ జేసుకోవాలి? బుధగ్రహం ధనాన్నిచ్చే కారకం అవుతుంది. బుధుడు గనక బావుంటే వ్యాపారాల్లో అద్భుతమైన స్టేజ్‌కి వెళ్తారు. బుధుడు పాపగ్రహాలతో ఉన్నా, బుధుడు స్ట్రెంత్ లేకపోయినా దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా బావుంటుంది. అంటే విష్ణు సహస్రనామాలు వినడం, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం, గోవులకి గోంగూర తినిపించడం చేస్తూ ఉండండి. ఇక మీకు సప్తమాధిపతి శని సమ్ టైమ్స్ ఈ సింహలగ్నం వారికి శని 7 అండ్ 6th లార్డ్ అయినందుకు జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మీద దూరంగా కొంతకాలం వెళ్ళొచ్చిన తర్వాత నుంచి గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా మీకు వివాహం విషయంలో కుదరట్లేదంటే శని భగవానుడు స్ట్రెంథెనింగ్ చేసుకోవాలి. అంటే శనికి సంబంధించిన పరిహారాలు, శని భగవాన్ దగ్గర దీపారాధన, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః కూడా శని భగవానుడిని స్ట్రాంగ్ చేస్తుంది. కెరియర్ కారకుడు మీకు శుక్రుడవుతాడు. శుక్ర బలం పెరిగితే కెరీర్ పరంగా బావుంటుంది. శుక్రుడు బావుంటే కెరీర్ బావుంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు ఒక్కడే సరిపోతుందా అంటే, శుక్రుడిని ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోగలగాలి. అయితే ఇక్కడ శనికేమో రుణరోగ శత్రు కారకత్వం వచ్చింది. జీవిత భాగస్వామి కారకత్వం వచ్చింది. దీనివల్ల ఏమవుద్దంటే సర్వసాధారణంగా సింహలగ్న జాతకుల యొక్క జీవిత భాగస్వామికి ఏదో ఒక డయాబెటిక్ కానీ, షుగర్ గాని ఇట్లాంటిది ఏదో ఉంటుంటది. మీరు గమనిస్తే గనక. అది లేదు అంటే వాళ్ళని అదృష్టవంతులు ఇంకోలేరు. కాకపోతే ఎప్పుడైతే మీరు బెల్లము గోవుకి తినిపిస్తూ ఉంటారో, నువ్వులు దానంగా ఇస్తూ ఉంటారో, మీ పూర్వజన్మ కర్మ తగ్గుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంటాయి. మరియు మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా తొందరగా వివాహం అవుతుంది. ఇక కెరియర్ కారకుడు శుక్రుడయ్యాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం ద్వారా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా కెరియర్‌లో గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు ప్రస్తుతం కేతువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి నవంబర్ 25 వరకు అక్కడ ఉంటాడు కాబట్టి ఉదయం నిద్రలేస్తూనే ఒక్కసారి గణపతిని ఆరాధన చేసుకొని నిద్ర లేవండి. ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్‌లో లాస్ ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్‌లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5-8-11 కాంబినేషన్. ఆ 5-8-11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం. యాక్సిడెంట్స్ అనుకుంటే 4 అండ్ 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 అండ్ 8 కాంబినేషన్‌లో అప్పుడు ఆస్తులు కలిసొస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4, 8 వచ్చిందనగా అమ్మో! నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడడం కాదు. అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పీహెచ్‌డీలు అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తూ ఉంటాయి. అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే. అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు ఇవన్నీ గూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అదేమవుతుంటుంది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే. ఆహా! ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టిక్యులర్‌గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు. గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజింబావు. ఏ దానమైనా కేజింబావు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్ ఓకే. బ్లౌజ్ పీసు లేదా షర్ట్ పీస్ ఇస్తారు. ప్యాంట్ పీస్ ఇస్తారు. మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్.
బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒక్కోసారి. మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో, లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్‌తో. శుక్రుడు పాడయ్యాడనుకోండి ఉదాహరణకి మీ జన్మజాతకంలో, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్. కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలామంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్‌లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు? మీరు చక్కగా బ్యాంక్‌కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి, లేకపోతే చెక్ తీసుకెళ్ళి, మీ అకౌంట్ నంబర్ ఏంటి? మీ పేరేమిటి? ఏ ఏ బ్యాంక్‌లో వాళ్ళకి వెయ్యాలి ఈ అకౌంట్, లేకపోతే మీ అకౌంట్‌లోనే వెయ్యాలా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఏపించుకొని, రసీదు తీసుకొనొస్తారు. అంటే ఏమిటి? మీరు పర్టిక్యులర్‌గా మీ గోత్రము, నామము, ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైనటువంటి పర్సన్స్ దొరకట్లేదు. గోవుకు తినిపించొచ్చా? ఖచ్చితంగా తినిపించొచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్‌క్యారేజ్ అవుతుందని. అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించొచ్చు. చంద్రుడైతే బియ్యం పిండి తినిపించొచ్చు. కుజుడైతే క్యారెట్స్ తినిపించొచ్చు. గురువైతే అరటికాయలు తినిపించొచ్చు. బుధుడైతే ఆకుకూరలు తినిపించొచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించొచ్చు. శని అయితే బెల్లం తినిపించొచ్చు. రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించొచ్చు. కేతు అయితే గ్రాసము తినిపించొచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకెళ్ళి దాన్ని తినిపించడం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగెటివ్‌గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేదేంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుందనుకుంటారు. అసలు అది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. శనిశ్చరః శని అంటే అర్థం ఏంటంటే స్లో మూవ్‌మెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్‌లో మనం సరిగ్గా ఆలోచించుకొని, ఓహో! మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదని మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాటి శని, కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్‌గా తీసుకోకండి. అవి పెద్దగా ఏమీ కాదు. మీ పర్సనల్ చార్ట్‌లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని. ఆ పర్టిక్యులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయ్యి ఉంటుంది ఒక్కోసారి. అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తెరలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్‌కి కెరియర్‌లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పుల పాలవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో, ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్‌గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము, పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలున్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి. అన్ని విధాలా మీకు బావుంటుంది.